న్యూస్కి స్వాగతం. వి ధనలక్ష్మి అనే ఆవిడ చేతిలో మోసపోయిన అభాగ్రాన్ని మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుది వెనకది ఎలా చెప్పాలో తెలియదు, తప్పుగా అనుకోవాలంటే చదువు లేని అమ్మాయిని ఆవిడ్ని, అందుకని ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించి సరిచేసేయండి. ధనలక్ష్మి అనే ఆవిడ నాకు 2022లో పరిచయం అయింది. వృధా ఆశ్రమం అని పెట్టుకుందామని చెప్పి నా దగ్గర 7,30,000 డబ్బులు 5.5 సవర బంగారు తీసుకొని అడగగా నీ దిక్కును కూడా చెప్పుకోమని వాళ్ళ కొడుకు వాళ్ళు బెదిరించడం మొదలుపెట్టారు. దానికి బెదిరించిన దానికి ఆవిడ తిట్టిన దానికి పెన్ డ్రైవ్లో ఉంది. పెన్ డ్రైవ్లో ఆవిడ తిట్టిన తిట్లన్నీ ఉన్నాయి. 2022లో పరిచయం అయ్యి మా ఇంటి పక్కన చేరి నేను పాలు పోసుకొని బతికేదాన్ని. పాలు పోసుకుని మా ఇంటికి వస్తా పోతా ఒక ఫ్రెండ్షిప్ మంచి స్నేహితురాలాగా ఇంట్లో మనిషిలాగా మెదిగి ఇద్దరం కలిసి బరి పని యాడ్ చేస్తావు, బాగలేదంటున్నావు కదా, ఇద్దరం కలిసి ఆశ్రమం పెట్టుకున్నాము అని. నా దగ్గర డబ్బులు లేవు, ఆశ్రమం పెట్టుకుంటే ఏదో కావాలి కదండి పెట్టడానికే అన్నాను. అంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి అని, డబ్బులు పెడితే చాలు అని. దానికి సంబంధించిన దాంట్లో అగ్రిమెంట్ మాత్రం ఇది చేసి తీసుకొచ్చి చూపించింది. దీంట్లో నాకు చదువు రాని కారణంగా కొద్ది రోజులు అయిన తర్వాత నా కూతురు చూసి దీంట్లో నీ పేరు తెప్పించి మొక్కమా అని అడిగింది. ఏంటక్క ఈ పని అంటే నా మీద నమ్మకం లేదా అనింది. నేను ఆ తర్వాత కొద్ది రోజులైనా మళ్ళా కొంచెం బంగారు డబ్బులు అడిగితే ఇద్దరం కలిసి బంగారం పెట్టుకున్నామని చిన్న బజార్లో న్యూ జ్యువెలరీ షాపు శ్రీదేవి అతను చంద్ర దగ్గర పెట్టాము. అతను నాకు తెలిసిన వ్యక్తి, ఆవిడ తెలిసిన అన్నారు. ఇప్పుడు ఏమంటే నీకు నిన్న పోయిన నెల 9వ నెల 7వ తేదీ దాకా కూడా నువ్వు కాగితం స్లిప్ తెచ్చి కొమ్మ ఇస్తానన్నారు. ఇప్పుడు అలా అనలేదు. కేవలం నన్ను నమ్మించి స్నేహం అనే ముసుగులో నమ్మించి మోసం చేసినందుకు నేను ఫిర్యాదు ఇచ్చాను సొన్నాలో. ఎక్కడా నాకు న్యాయం జరగలేదు. ఇది కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను. నా దగ్గరే కాదు, నా కూతురు దగ్గర కూడా మోసం చేసి రాయించుకోండి. అమ్మాయి దగ్గర 2 లక్షలు తీసుకుంది, 1.5 లక్షకు మాత్రమే సాయి రాయించింది. అది ఇది అకౌంట్లో వేసిన డబ్బులు అయితే పాప ఇవి నా దగ్గర తీసుకుంది. అకౌంట్లో తీసుకున్న దానికి ప్రూఫ్లు మాత్రం ఆమె కొడుకు శ్రీహరి స్వయాస్తాలతో రాసిచ్చిన లెక్క ఇదంతా. ఈ ఫైలే ఉంది. ప్రతి రూపాయి వేసాను దానికి ఉంటుంది. ఆవిడ మాత్రం ధనలక్ష్మి ఆ కొడుకు అనేవాళ్ళు వీళ్ళిద్దరు కొడుకు. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారా లేక పరారీలో?